సమస్య మీద పోరాటం చేయడానికి భద్రాచలం వచ్చినాం. ఇందులో ప్రత్యేకించి మన కానాయిగూడెం, ఏటపాక, పిచ్చుకలపాడు, గోడెం, పురుషోత్తమపట్నం ఈ 5 గ్రామాల ప్రత్యేకత ఏంటి అని అంటే భద్రాచలం చుట్టుముట్టు ఉండేటటువంటి గ్రామాలు. మరి భద్రాచలం టౌన్ మనుగడ సాగించాలన్నా, భద్రాచలం రాములవారి ఆలయం భద్రంగా ఉండాలన్నా ఖచ్చితంగా ఈ 5 గ్రామాలు తెలంగాణలో ఉండాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొక మాట, ఈ 5 గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలు కానీ వాళ్ళ కనీస వసతి, ఏదైనా హాస్పిటల్ పోవాలి, ఎక్కడికైనా పోవాలంటే వాళ్ళు భద్రాచలం రావాల్సిందే. కానీ ఇక్కడ భద్రాచలంలో కూడా కనీసం వాళ్ళకి ఆరోగ్యశ్రీ వర్తిస్తలేదు. సో ఆ బార్డర్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా అట్లీస్ట్ భద్రాచలంలో ఇమీడియట్ రిలీఫ్ రావాలి ప్రజల కంటే, ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తే కనీసం బేసిక్ సౌకర్యం అన్నటువంటిది ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్ లో ఈ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత కూడా భద్రాచలం మునగొద్దు, ఈ 5 గ్రామాల ప్రజలు బాగుండాలి. రాములవారి మాన్యాలు ఏవైతే పురుషోత్తమపట్నంలో ఉన్నాయో ఆ మాన్యాలను మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఒక మంచి రీటైనింగ్ వాళ్ళు కట్టాల్సిందే, దాని భద్రాచలాన్ని కాపాడాల్సిందే. నేను బీజేపీ నాయకులు కోరుతా ఉన్నాను, పెద్ద పెద్ద నాయకులు, మోడీ గారిని, అమిత్ షా గారిని, ప్రతి ఒక్క నాయకుడిని నేను కోరుతా ఉన్నాను. భద్రాచలం రాముల వారికి చాలా పెద్ద చరిత్ర. మొన్న ఒక ఐదారు చెప్తున్నారు, అయోధ్య ఉండే లేదు అంత అదృష్టం, కానీ ఇక్కడ రాముల వారు ఈ రామదాస్ గారిని కాపాడుకోవడానికి ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చి ఆయననే 60 లక్షల గోల్డ్ కాయిన్స్ ఇచ్చినటువంటి ప్రత్యేకత ఉందని చెప్తున్నారు. అంత గొప్ప భక్తుడు రామదాసు, అంత గొప్ప టెంపుల్ మన భద్రాచలం టెంపుల్. మరి అటువంటి భద్రాచలం టెంపుల్ ని కాపాడడానికి బీజేపీ వాళ్ళకైతే మనసు ఒప్పుతలేదు. ఈ 5 గ్రామాలు ఆంధ్ర నుంచి తెలంగాణలో విలీనం కావాలన్నా కూడా బీజేపీ వాళ్ళే వెంటబడి చేయాలి. నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, కోరుతా ఉన్నాను. మీరు తెలంగాణ వచ్చింది అని మేము సంతోషపడే లోపలనే 7 మండలాన్ని లాక్కున్నారు మా దగ్గర నుంచి. 7 మండలాలు లాక్కున్న తర్వాత కూడా ఆ మండలాల్లో పోలవరంలో మునగనటువంటి, ఎటువంటి సంబంధం లేనట్టు ఈ 5 గ్రామాలను కూడా మీరు తీసుకోవడం జరిగింది. కానీ 5 గ్రామాల వాళ్ళకు పోలవరం ముంపుతో సంబంధం లేదు, ఎటువంటి ఇష్యూ లేదు. వాళ్ళు తెలంగాణలో ఉంటేనే బాగుంటారనే ఉద్దేశం ప్రజలకు ఉంది, ఉండాల్సినటువంటి అవసరం భౌగోళికంగా తెలంగాణకు కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 5 గ్రామాలను తెలంగాణకు ఇచ్చేయవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇది న్యాయమైన డిమాండ్, ధర్మమైన డిమాండ్, దీనికి సహకరించండి.